ఫస్ట్ ఆఫ్ ఆల్ 99.999% అవసరం రాదు. ఒకవేళ వస్తే మీరు మీ తెలివితేటలు చూపిస్తున్నారు, నేను నా తెలివితేటలు చూపిస్తాను. ఏ విధంగా ఉంటుంది సార్ అది? పక్కా తీసుకుంటారా లేకుంటే? పక్కా తీసుకుంటా. సో అప్పుడు కూడా మాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు? ఇస్తాను. ఇప్పుడు ఆయనే అడిగిన ఆన్సరే ఉంది కదా, ఇట్లా తీస్తావా, ఇట్లా తీస్తావా, ఇట్లా సగం తీస్తావా అన్నాడు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎట్లా తీయాలా? వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. వాళ్ళ ఊహకే కాదు, మీరు మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపించాలా. ఓకే. సో ఇది పక్కన పెడితే సార్, వైసీపీ ఎమ్మెల్యే సో రామకృష్ణ గారు కూడా సో డైరెక్ట్ పోలింగ్ అవుతుంటే కూడా లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ పగలగొట్టడం జరిగింది. సో దాని తర్వాత కూడా తను లేడు, ఇప్పుడు అప్స్కామ్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో తన కోసం ఆ లుకింగ్ వారెంట్ కూడా ఇష్యూ చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే, ఒక ఎలక్షన్ జరిగే టైంలో ఎలక్షన్ కమిషన్ చేతులున్న ప్లేస్లో కూడా ఇలా జరగడం ఏ విధంగా చూసుకోవచ్చు వైసీపీ ఒక ఎమ్మెల్యే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రికార్డింగ్ బయటకి ఎట్లా వచ్చింది? ఎన్నికల కమిషన్ సీసీటీవీ కెమెరా మొత్తం ఎన్నికల కమిషన్ సర్వే గ్రిప్లో ఉంటుంది, అది బయటకి ఎట్లా వచ్చింది? ఈవీఎంల ధ్వంసం దాదాపు 7 నుంచి 8 చోట్ల జరిగిందని మనకి రిపోర్ట్ ఉంది. ఆ 7 నుంచి 8 జరిగిన ఎక్కడెక్కడ ధ్వంసం జరిగిందో ఆ చోట్ల కూడా ఇదే స్థాయిలో ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరగట్లేదు? మూడోది, ఈ ఘటన జరగక ముందర ఇక్కడ ఫలానా చోట రిగ్గింగ్ జరుగుతుంది అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ ఎన్నికల కమిషన్కి ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి వాడు స్పందించలేదు. ఎన్నికల కంటే 2 రోజుల ముందర ఫలానా నియోజకవర్గంలో బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేద్దామని అనుకుంటున్నారు, అక్కడ పోలీస్ బందోబస్తు పెంచండి, నిఘా పెంచండి అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఏమీ చేయలేదు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగితే ఎవరు దోషులు? ఇప్పుడు దాంట్లో రిగ్గింగ్ జరిగింది అనుకోండి, 1000 ఓట్లు ఉండాల్సింది మొత్తము అక్కడ బీసీలని ఎస్సీలని రానివ్వకుండా తెలుగుదేశం వాళ్ళే ఓట్లు పోల్ చేసుకున్నారు అనుకోండి. అక్కడ జరిగిన వాళ్ళని మమ్మల్ని బూత్లోకి వెళ్ళనివ్వలేదని ప్రజలు కంప్లైంట్ చేస్తే ఎస్సీలు బీసీలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరినీ విచారించాలా, వాళ్ళందరూ తీసుకోవాలా. ఒకవేళ రిగ్గింగ్ జరిగింటే ఆ ఈవీఎంని బద్దలు కొట్టే ఆవేశంలో బద్దలు కొట్టి ఉండొచ్చు. అంటే ఎంత ఆవేశం ఉన్నా అది రిగ్గింగ్ ఆపాలంటే ఆపకుండా రిగ్గింగ్ చేసుకోండి అని అలౌ చేయటం ఎంత నేరం? అది ఫలానా చోట రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని మీరు 11వ తారీఖు మీకు రిపోర్ట్ ఇస్తే అక్కడ 10 మంది ఒక పోలీస్ వ్యాన్ పెట్టి, ఒక 20 మంది పోలీసులను పెట్టి లోపల కూడా పోలీసులు మానిటర్ చేస్తూ చెయ్యాలా. వచ్చిన వాళ్ళని రానివ్వకుండా బయటికి పంపేసి వీళ్ళే ఓట్లు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మెయిన్. అసలు ఆ ఘటన జరగడానికి ఆయన ఎందుకు అలా ప్రేరేపించింది అది కూడా ఇంపార్టెంట్ కదా. సో మరి ఆ కేవలం 2 నిమిషాలది మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఆ బూత్ లో రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది సీసీటీవీ గారు మొత్తం బయట పెడితే తెలుస్తుంది కదా. ఇవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలుస్తాయి. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నోటీసులు, వారెంట్ కూడా ఇష్యూ అయింది. అదే మరి మీ ఒక చోటనే ఎందుకు? 7 చోట్ల జరిగినాయి, 7 చోట్ల చేయాలి కదా, ఒక చోటనే ఎందుకు అనుకోవచ్చు సార్? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎందుకోసం ఇలా జరుగుతుంది చెప్తున్నారు కదా ఆయన. అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఓకే. ఇప్పుడు వైసీపీ ఓటర్లు వెళ్ళి ఓటేస్తామంటే వాళ్ళని బూత్లోకి వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళ ఓట్లు టీడీపీ ఓటు వేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనుకోవచ్చు మరి. అదే కదా అడిగేది ఆయన అదే అడుగుతున్నాడు కదా. 11th రోజు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని నేను చెప్పినాను, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ ఎలక్షన్ రోజు వాళ్ళ తమ్ముడిని అక్కడ కొట్టినారు, కార్యకర్తలు మన ఓటర్లను లోపలికి పోనివ్వట్లేదు, ఆ బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఆయన కోపం వచ్చి బద్దలు కొట్టిండేమో. ఆయన చెప్పుకుంటాడు కదా ఎందుకు బద్దలు కొట్టిండని. కమిషన్ ఉంటుంది, అరెస్ట్ చేస్తారు, ఆయన మీద అన్ని చోట్ల చేయాలి కదా, మరి ఒక చోటే ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇక పిఠాపురం విషయానికి వస్తే, సో దేశం అంతా వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు. ఆ పిఠాపురం అదే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందని చెప్పకబ్బా. ఏది మన వేరే దీని మీద ఉంటుంది, గ్రహాల మీద ఉంటుంది కదా, గ్రహాంతర వాసులు కూడా పిఠాపురంలో ఏం జరుగుతుందో అని చూస్తారు. ఏంది పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ కోసం ఏంది అంటే వాస్తవం కాదంటారు. ఏమి రాష్ట్రం అంతా కాకుండా దేశం అంతా వెయిట్ చేసేది పిఠాపురం. ఎవరు దేశం అంతా ఎవరు తెలుసు పవన్ కళ్యాణ్ దేశం అంతా? ఆంధ్రప్రదేశ్ బయట రాతే ఎవరు ముఖం కేర్ చేయరు కదా. ఎవరు పవన్ కళ్యాణ్? ఏమంతా పవన్ కళ్యాణ్ ఆయన ఏమో నా ఆస్తులు మొత్తం ప్రజలకే పనిచేసినా అని చెప్పుకుంటాడు. ఇక్కడ సొంత కార్యకర్తలు మా డబ్బులు దోచుకుంటారని మీకు ఒక ఉదాహరణతో చెప్పిన. ఆయన లేని ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి
గొప్పోడు 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 ఏంది గొప్పోడు? ఈ సినిమా వాళ్ళు దేనికి గొప్పోళ్ళు? నువ్వు బతుకుండాలంటే ఏం కావాలి నీకు? మనిషి బతుకుండాలంటే ఏం కావాలి చెప్పు? నీడ్స్ కావాలి, కొన్ని నీడ్స్ కావాలంటే కాదు, ఫస్ట్ మనిషి బతికి ఉండడానికి ఏం కావాలి? ఏమేం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతుల పుట్టినరోజు చేస్తావా పోయి? నువ్వు చేస్తావా? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎందుకు చేస్తున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు? జర్నలిజం చేసినావు. ఎల్కేజీ నుంచి 10th స్కూల్ వరకు కానీ, లెక్చరర్ కానీ, జర్నలిజంలో కానీ ఏదన్నా ఒక టీచర్ బర్త్డే చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తావు. నువ్వు ఈ రోజున నీకు ఉద్యోగం కూర్చొని ఆడ నీకు జీతం ఇచ్చడానికి స్థాయిలో తీసుకొచ్చింది ఎవరు? నీ అధ్యాపకులు, గురువులు. వాళ్ళ బర్త్డే చేయవు, పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తావు. కరోనా వచ్చింది, టీటీ ఇంజక్షన్ అవి తీసుకున్నావా? తీసుకున్నా. ప్రాణాలు కాపాడింది ఎవరు? డాక్టర్లు. వాళ్ళ బర్త్డేలు చేస్తావా? వాళ్ళ బర్త్డేలు. అంటే ఒక సినీ హీరో కదా, అంటే తనని చూసి అరే నీకెవరు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి. అరే నేను అదే చెప్తున్నా, ఎవరు సినిమా హీరో? నువ్వు పుట్టినప్పుడు మీ తల్లికి డెలివరీ చేసిన డాక్టర్ కాదు, నీకు చదువు చెప్పిన టీచర్ లెక్చరర్ కాదు, కరోనా లాంటి టైంలో నిన్ను కాపాడిన డాక్టర్లు కాదు. సినిమాలో డైలాగ్ ఉంటది కదా, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళని. ఎవరు నిజంగా చేసేది? ఎవరు అది? ఎవరు ఆ పని చేసేది? బార్డర్ మీద సైనికుడు, నా భారతీయుల మీద ఒంటి మీద చేయాలంటే నన్ను దాటకుండా పోవని చెప్తున్నారు. వాళ్ళ బర్త్డే చేస్తావా నువ్వు? ఎవరయ్యా సినిమా హీరోలు? ఈ రోజున ఇప్పుడు సింగరేణి కాలనీస్ లో కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. నువ్వు ఉండగలవా? ఇంటర్వ్యూ చేయగలవా? ఏసీ కాదు ఫ్యాన్ పనిచేయదు కదా. వాళ్ళని గౌరవించావా నువ్వు ఎప్పుడన్నా? నీ బైక్ మీద కార్లో పోతా ఉంటావు, నీ ప్యాష్ పడుతుంది, పంచర్ రోడ్ లేకపోతే నీ లైఫ్ అక్కడ ఆగిపోతుంది. ఆ రోజున ఆయన గౌరవించినవా? నువ్వు సినిమా చూడకపోతే నీ లైఫ్ ఆగిపోతుందా? నీ చదువు ఆగిపోతుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? సినిమా వల్ల నీ లైఫ్ ఏదైనా సరే ఉపయోగం ఏముంది చెప్పు? నీకు అన్నం పెడుతుందా సినిమా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే నీకు అన్నం పెడుతుందా? అంటే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? హ్యాపీనెస్ కదా, ఏం ఎంటర్టైన్మెంట్ లైఫ్ లో. అదే ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అంటున్నా. ఓకే, అంటే నార్మల్ సినిమా చూస్తుంటే మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏంది? ఉపయోగం ఏంది? మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏంది? నీకు చదువు అవుతుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ఇండస్ట్రీ నీకు అన్నం వస్తుందా ప్లేట్లోకి? సినిమా వేరే, ఈ లైఫ్ వేరే. అదే అంటున్నా, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు? ఆల్మోస్ట్ ఇట్ అయ్యాలి. ఎటు ఇవ్వాలి? ఫ్యామిలీ సైడ్ అయ్యాలి. ఫ్యామిలీ సైడ్ కాదబ్బా, నీ లైఫ్ గా ఈ రోజున నీ లైఫ్ 24 hours గడవడానికి ఎంత మంది పని చేస్తే నీ లైఫ్ 24 hours కంప్లీట్ అవుతుంది. పొద్దునే లేస్తావు, బ్రష్ చేసుకుంటావు, అంటే బ్రష్ తయారు చేసేటప్పుడు కావాలా, టూత్ పేస్ట్ తయారు చేసేటప్పుడు కావాలా, నల్లా ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలా, ప్లంబర్ కావాలా, ఫ్యాన్ వేస్తే కరెంట్ కావాలా. అట్లా డేలో నువ్వు ఎంత మంది పని చేస్తే నీ డే కంప్లీట్ అవుతుందో లెక్క ఒకసారి పేపర్ మీద రాసుకో. అందులో ఒక్కడు ఉండడు సినిమా వాడు, అందులో సినిమా వాడు ఉండనే ఉండడు. వీళ్ళు ఎవరికి నువ్వు వాల్యూ ఇవ్వవు, ఎవడో సినిమా వాడికి ఏమిస్తావు? ఏందయ్యా నాకు అర్థం కాదు, నా సమాధానం చెప్పు. సినిమా వాళ్ళకి ఎందుకంత? ఇప్పుడు నిన్న ఎవరో ఒక నటి దొరికిందంట, హేమ, రేవ్ పార్టీలో సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆమె ఉందో లేదో మనకైతే తెలియదు. సినిమా చూడాలా సార్? అసలు చూస్తా నేను. మీరేం చూస్తారు మరి? రిలాక్సేషన్ కోసం చూస్తాము. అరే వాళ్ళని పూజ, వాళ్ళ బర్త్డే చేయమని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? రిలాక్సేషన్ కోసం చూస్తారు. ఎప్పుడు ఏది నీకు అవసరము? నువ్వు పుట్టిన తర్వాత నీ మదర్కి డెలివరీ చేసే డాక్టర్ అవసరం, నీకు చదువు చెప్పే టీచర్లు అవసరము. అరే ఎవరు బర్త్డే చేసిన ఒక ఫోటో చూపించిన నీ టీచర్ది కానీ చేసేటోళ్ళని అడుగుతున్నా, చేసేటోళ్ళని అడుగుతున్నా. అర్థమైనా? నువ్వు నీ తల్లిదండ్రుల బర్త్డే చేసావో తెలియదు, గ్యారంటీ లేదు. నీ టీచర్ల బర్త్డే చేసావో గ్యారంటీ లేదు. కరోనా టైంలో ఇంజక్షన్ ఇచ్చి కాపాడే డాక్టర్లు చేసావో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ బర్త్డే ఎందుకు చేస్తున్నావు? వాస్తవమే కాదు, ఆలోచించాలి కదా. ఎందుకోసం అనుకోవచ్చు మరి అట్లా జనాలు అంత అట్రాక్ట్? అది మానసిక రోగం. అది ఒక సైకియాట్రిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయి. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, సినిమా వాళ్ళని ఎందుకు అంత మనం పూజిస్తాము అది చెప్తారు. బాబు అది మానసిక రోగం నాయన, దానికి షాక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తారు. ఓకే, అదొక రోగం అంటారు, మానసిక రోగం. అది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పోయి చేయాల్సిన మానసిక రోగం అది. నేను కాదు చెప్పేది, నువ్వు కాదు చెప్పేది.
డాక్టర్ చదివి సైకియాట్రీ చేసిన పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, సైకియాట్రిస్ట్ అని ఉంటారు, సైకియాట్రీలో ఎండీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, అమ్మ పవన్ కళ్యాణ్ టాటూ వేసుకుంటే మానసిక రోగం అని చింతా రాజశేఖర్ అని అనలిస్ట్ చెప్పినాడు, అది నిజమేనా అని అడుగు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి పాల పోస్తామమ్మా, గొర్రెపోతులను నడుపుతామమ్మా, అది మానసిక రోగం అంటుండ ఆయన. అభిమానం మానసిక రోగం పెట్టిన ఎట్లా అంటున్నా, ఆయనకే మానసిక రోగం ఉందేమో అని అడుగు. అంటే ఎవరికైనా కేవలం పవన్ కళ్యాణ్ అంటారు? ఏ సినిమా హీరో అయినా. రాజకీయంగా ఓకేనా? ఏ రాజకీయంగా? రాజకీయంగా ఓకే కదా, పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు. రాజకీయంగా కూడా చేయకూడదు, కానీ ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఒక చిన్న పిల్లోడు ఆయనని సాదుకోలేక ఆయన కూలి పనికి పంపించే తల్లి అమ్మఒడి ఇవ్వడం వల్ల ఆయన స్కూల్కి వెళ్తున్నాడు, ఆయన కూలి చేసే పని ఆమెకి అమ్మఒడి ఇస్తున్నాడు. ఆయన పెద్ద